ఈరోజు ఒహాయో స్టేట్లో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ అనే దానికి వచ్చాం. ఇది యుఎస్లో ఉన్న పెద్ద, యుఎస్లో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విమానాలకు సంబంధించిన మ్యూజియం అనమాట. సెకండ్ వరల్డ్ వార్ మొదలుపెట్టిన కాడి నుంచి లేటెస్ట్ వెర్షన్ వరకు ఉన్న అన్నీ ఉన్నాయి అందులో. వెళ్ళి ఒక లుక్ వేద్దాం. అది ఇప్పుడే మొదలయ్యాం, వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పుడు చూపించబోయేది ఆగస్టు 9, 1945లో అమెరికా నుంచి వెళ్ళి జపాన్లో నిజంగా న్యూక్లియర్ బాంబు వేసిన ఎయిర్ క్రాఫ్ట్ చూడబోతున్నాం. దీని పేరు B-29 సూపర్ ఫోర్ట్రెస్. ఇదే విమానం, ఇది వెళ్ళి డైరెక్ట్గా ఆ రోజు బాంబు వేస్తే ఆ వేసిన బాంబు పేరు, న్యూక్లియర్ బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. ఆ ఫ్యాట్ మ్యాన్ ఎలా ఉంటుందో తెలుసా? చూద్దాం పదా. అది కూడా ఉంది ఇక్కడ, శాంపిల్ బాంబు ఉంది, లోపల యురేనియం లేదనమాట. ఇదిగో ఇది. ఇంతకుముందు నేను ఇలాంటిది ఒకటి చూపించాను కదా, ఇలాంటి మోడల్ చూపెట్టాను కానీ ఎగ్జాక్ట్గా దాన్ని చూపించలేదు. ఇదిగో ఇది అదే. అమ్మో, దీన్ని ఇప్పుడు చూసినా భయం వేస్తుంది. ఇదిగో ఇక్కడ చిన్న స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, పాజ్ చేసుకొని చూడండి. దీని స్పీడు, దీని రేంజు, దీని వెయిట్. B-29. ఇదిగో ఇక్కడ కనపడేది ఆ రోజు వదిలిన ఫ్యాట్ మ్యాన్ అనే న్యూక్లియర్ బాంబ్. ఇది ఆహా, టచ్ చేయడానికి లేదు, దూరం. ఇదిగో ఫ్యాట్ మ్యాన్ అటామిక్ బాంబ్. పాజ్ చేసుకొని దీని డీటెయిల్స్ కావాలంటే చూడండి. నాగసాకి మీద వేసారనమాట సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ హిరోషిమా మీద వేశారు కదా న్యూక్లియర్ బాబు. ఇదిగో ఫస్ట్ రౌండ్ వేసిందేమో లిటిల్ బాయ్, వీడి పేరు లిటిల్ బాయ్, వీడు న్యూక్లియర్ బాంబు. ఈ జెట్స్లో, ఈ ఫైటర్ జెట్స్లో తీసుకెళ్ళి పైనుంచి వదిలారు. ఎప్పుడైనా సరే ఈ న్యూక్లియర్ బాంబులు ఉంటాయి కదా, వీటిని నేల మీద దాకా వచ్చిందాకా పేల్చరు. భూమి మీదకి ఒక 1/2 కిలోమీటరు లేకపోతే కిలోమీటర్ పైన పేలుస్తారు. అప్పుడు ఎఫెక్టివ్నెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ బాంబులు ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటి పవరు 15 కిలో టన్స్ ఉంటుంది. 1000 కిలో టన్నులు అంటే 1 మెగాటన్. ఈరోజు 50 మెగాటన్లు, 100 మెగాటన్నుల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా దాని సౌండ్ వింటే కర్ణబేరీలు పగిలిపోతాయి, గ్లాసులు పగిలిపోతాయి. కొన్ని కిలోమీటర్ల మేర భూమి కదిలిపోయిద్ది. అత్యంత చెప్పేదేమని చెప్పు వాటి గురించి, న్యూక్లియర్ బాంబుల గురించి తెలవాల్సిందేముంది కొత్తగా? ఒక రౌండు ఈ జట్టు చుట్టూ ఒక రౌండ్ వేద్దాం. B-29 సూపర్ ఫోర్ట్రెస్. వెనకాలకి చూడు ఎంత ఉందో. ఇదిగో. ఇంకోటి ఏంటంటే 1960 నుంచి 1980, ఒక 20-30 సంవత్సరాల పాటు నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి యుఎస్, రష్యా 2 దేశాలు కూడా ఎన్నోసార్లు ఒక్కరోజు టైం వస్తే అణుబాంబులు వేసేసుకుందామన్న టైంలోకి వెళ్ళిపోయినాయి సిచ్యువేషన్. ఆ యుద్ధాలు రియల్గా స్టార్ట్ అవ్వలేదు కానీ ఇంకేముంది రేపు వేసేసుకుంటారు అన్నట్టుగా ఎన్నోసార్లు సిచ్యువేషన్ వచ్చింది, కానీ వేయలేదు, ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకొని. అప్పట్లో యుఎస్లో ఒక 70-80 వేల అణుబాంబులు, రష్యాలో ఒక 70-80 వేల అణుబాంబులు ఉండేవి. కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఇన్ని ఉండకూడదు, మనకు మంచిది కాదు, అసలు ఈ ప్రపంచానికే మంచిది కాదు, వాటిని కట్ చేసుకుందామని చెప్పి తయారు చేసిన న్యూక్లియర్ బాంబుల్ని చెరో 1,00,000 ఉండేవి, కొంచెం అటో ఇటో. వాటిని ఏం చేశారంటే 5,000-6,000కి కట్ చేశారనమాట. కట్ చేయడం అంటే వాటిల్ని డిస్మాంటిల్ చేసి లోపల ఉన్న బాంబుల్ని అంతా ఇప్పదీసేసి నువ్వు ఒక 5,000 మనం ఒక 5,000 ఉంచుకుందామని ఉంచుకున్నారనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. లిటిల్ బాయ్ ఫస్ట్ హిరోషిమా మీద వేసిన న్యూక్లియర్ బాంబు ఇదే. ఇదిగో ఇదేమో నాగసాకి మీద వేసిన న్యూక్లియర్ బాంబు ఇదే, ఫ్యాట్ మ్యాన్. దీని ఇంజను ఈ B-29 సూపర్ ఫోర్ట్రెస్ అనే దాని ఇంజన్. వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ రోజుల్లో వాడిన
చూడు బాంబు ఓపెన్ చేసి పెడితే ఎలా ఉంటుంది చూడు. ఇగో క్లస్టర్ బాంబు లోపల చిన్న చిన్న బాంబులు ఉంటాయి కదా, ఇవన్నీ చూడు ఎలా ఉన్నాయో. ఇంజిన్ రిపేర్ చేసుకుంటున్నట్టు సిస్టమ్ ఎలా పెట్టారో చూడు. ఎంత పెద్దగా ఉంది అసలు మ్యూజియం ఇది. ఇదేంది, ఆహా మెల్ట్ అయిపోయిన మిషన్ గన్ను చూడు ఎలా మెల్ట్ అయిపోయింది వీడికి. 50 క్యాలిబర్ M250 క్యాలిబర్. ఇక్కడ చూడు జెట్ ఇంజిన్, టర్బో జెట్ ఇంజిన్ని లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నారు చూడు. ఎంత క్లియర్గా చూపించారు చూడు ఇక్కడ. ఫెంటాస్టిక్. అది ఎయిర్ ఇంటేక్, అక్కడి నుంచి ఎయిర్ తీసుకుంటుంది అనమాట, అంటే రేడియేటర్ టైప్ అనమాట. ఇదిగో అక్కడి నుంచి తీసుకుంటుంది, లోపల గాలిని చల్లబరుచుకొని ఇంజిన్స్ లోపల బర్న్ అవుతాయి అన్నమాట, ఫ్యూయల్. ఇదిగో ఇంజిన్ మోడల్ పేరు జంకర్స్ జంబో. ఫెంటాస్టిక్. ఇంకోటి ఏముంది, జర్మన్ క్యానన్ అంట. ఓకే, జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ వాళ్ళు వాడిన ఇదిగో ఫైటర్ జెట్కో లేకపోతే బాంబర్కో బిగించేవాళ్ళు దీన్ని. ఇదిగో ఫుల్ డీటెయిల్ కావాలంటే ఇక్కడ ఉంది, పాజ్ చేసుకొని చూడండి. అసలు ఎన్ని ఉన్నాయి. ఈ రూమ్ అంతా కూడా సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన రూమ్ అనమాట. ఆ రోజుల్లో వాడిన రియల్ బాంబర్స్ అండ్ ఫైటర్స్. ఇదేంద్రు, ఇది బాంబా ఇంకేమన్నా, ఏంటిది? అరే ప్లీజ్ రా బాబు, దీన్ని బాంబు అని చెప్పమాకండి. ఇక్కడ ఇది ఉంది చూద్దాం బాబు. కరెక్టే, మిస్సైల్. దీంట్లో బాంబుని పెట్టి పంపిస్తారు. సెకండ్ వరల్డ్ వార్లోనే ఎంత వాడేశారు చూడండి. దీని పేరు ఇక్కడ ఉంది చూడండి. ఈ మిస్సైల్కి బాంబుని కట్టి పంపిస్తారంట. ఇవన్నీ కూడా జెట్సే. ఇక్కడే ఉన్నాయి. ఓకే, డ్రమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో జెట్ ఉంది, వరల్డ్ వార్లో వాడిన జెట్టు, UC-43 దీని పేరు. ఇగో దీని బాంబులు, బుజ్జి బాంబులు. ఇక్కడేమో పెద్ద బాంబులు, టార్పీడో. ఇదిగో టార్పీడో, MK-13 ఏరియల్ టార్పీడో. ఓకే, దీంట్లో నుంచి వదులుతారు దీన్ని. ఇది చూసారా, పైలట్ కూర్చోడానికి ముందు ఒక్క ప్లేస్ ఉంది అంతే, ఇంకేమీ లేదు. వెనకాలంతా బాంబులు నింపుకొని వెళ్తుంది. ఇక పక్కన చూడు మిషన్ గన్స్. ఇక్కడ ఇంకో క్యానన్, 88mm క్యానన్ అంట. ఇక్కడ ఈ జెట్ చూడు, ఇదేంటిది, ఇది B-17 అనుకుంటా, B-17 నాకు తెలిసి అదే అనుకుంటా. ఇది ముందుకెళ్ళి చూద్దాం. చూడు కింద కూర్చొని కొడతానికి, వెనకాల వచ్చే వాళ్ళని కొడతానికి మెషిన్ గన్ తోటి. పైన చూడు ఎలా ఉందో. ఇగో టైర్లు. ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. ఇదిగో దీని ఇంజను. ఓకే, ఏం బండి ఇది? చెప్పానా B-17 అని, B-17F. ఇదిగో ఇందాక B-29 సూపర్ ఫోర్ట్రెస్ అని నిజంగా న్యూక్లియర్ బాంబ్ వేసిన దాన్ని చూసాం కదా, దానికి ముందు వెర్షన్ అన్నమాట ఇది. ఇది ఏమి తక్కువ తినలా, బజాయించి వదిలిపెట్టింది ఇది కూడా.
ఆ రోజుల్లో ఆ న్యూక్లియర్ బాంబుల్ని తీసుకెళ్ళగలిగే కెపాసిటీ కేవలం B-29 సూపర్ ఫోర్ట్రెస్కి మాత్రమే ఉంది. ఆ వెయిట్ కానీ, అంత దూరం వెళ్ళటం కానీ, వెనక్కి రావటం కానీ, వేరే జెట్స్ ఉన్నా కానీ వాటి వల్ల అవ్వదన్నమాట. అయితే సింపుల్ స్టోరీ, న్యూక్లియర్ బాంబు వేయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు జపాన్ వాళ్ళు థాయిలాండు, మలేషియా, చైనా, మంగోలియా ఇలాంటి దేశాలని ఆక్రమించడం మొదలుపెట్టారు రెండవ ప్రపంచ యుద్ధంకి కన్నా కొంచెం ముందు. అయితే జపాన్ వాళ్ళని ఇట్లా వదిలేస్తే ప్రపంచం మొత్తం ఆక్రమించేస్తారని చెప్పి యుఎస్ వాళ్ళు పెట్రోలియంని కట్ చేశారు. జపాన్ వాళ్ళకి కట్ చేస్తే వాళ్ళకి కాలింది. అందుకని ఏం చేశారంటే, ఇంత పని చేస్తారు మమ్మల్ని అని చెప్పి యుఎస్ సోల్జర్స్ అందరూ నిద్రపోతూ ఉండగా యుఎస్లో ఉన్న 50 రాష్ట్రాల్లో ఒకటైన హవాయిలో యుఎస్కి నేవీ బేస్ ఒకటి ఉంది. అక్కడ అందరు పడుకుంటే పొద్దున్నే లేసే కల్లా జపాన్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు వేసుకొని వచ్చి యుద్ధం చేసి మోగి వదిలిపెట్టి మొత్తం సర్వనాశనం చేసేశారు. వీళ్ళ పడవల్ని, వీళ్ళ బోట్లని, వార్ మిషన్స్ని, వార్ షిప్స్ని, ఎక్విప్మెంట్ని ఎంతోమంది చనిపోయారు. అప్పటి వరకు సెకండ్ వరల్డ్ వార్లో మీరు జాయిన్ అవ్వండి మాతో అని విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ వాళ్ళు యుఎస్ని అడుగుతున్నా కానీ మాకు సంబంధం లేదు రావు గారు అని చెప్పి వీళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే జపాన్ వాళ్ళు వీళ్ళ మీద ఇట్టా అటాక్ చేశారో ఇక మొదలైంది. అప్పటి నుంచి ప్లాన్ చేసి మధ్యలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి యుఎస్కి జపాన్కి, పసిఫిక్ వార్ అంటారు. తర్వాత ఫైనల్గా న్యూక్లియర్ బాంబు వేస్తే ఫస్ట్ దానికి కూడా వంగలేదు, రెండో దానికి ఇక ఇన్నారన్నమాట. అర్థమైపోయింది న్యూక్లియర్ అంటే ఏందనేది. అది న్యూక్లియర్ చిన్న స్టోరీ చిన్నదే, డిస్ట్రక్షను తెలుసుగా అది. అయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ అణుబాంబులే పేలినప్పుడు ఎంతమంది చనిపోయారు అనే లెక్క ఈ రోజుకి కూడా ఎవరికి క్లారిటీగా తెలియదు. ఒక లెక్క ఏంది అంటే, అణుబాంబులు పేలినప్పుడు, మొదటి అణుబాంబు పేలినప్పుడు మొదటి రోజు 140,000 మంది, ఆ మరుసటి రోజు ఇంకా కొన్ని లక్షల మంది చనిపోయారు అని ఒక అంచనా. కానీ దాని ఎఫెక్ట్ ఈ రోజు వరకు కూడా ఉంది. చనిపోయిన వాళ్ళంతా కూడా, చనిపోయిన వాళ్ళు కాకుండా బ్రతికున్న వాళ్ళు కూడా రేడియేషన్ తర్వాత క్యాన్సర్లో వచ్చి చనిపోవటము, అత్యంత ప్రమాదకరమైన డిస్ట్రక్టివ్ వెపన్స్ రా బాబు. ఇగో ఇదే ఫస్ట్ వేసింది కదా, సెకండ్ వేసింది కూడా, దానికి కూడా అంతే. లెక్క ఏందనేది ఎవరికీ తెలియదు. కానీ ఊహించలేని నష్టం అన్నమాట. అసలు ఎక్కడెక్కడైతే పేలుతాయో ఈ సంవత్సరాల తరబడి శ్మశానం అయిపోతాయి అంతే. ఈ మ్యూజియంలో ఉన్న 350 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయా, కొన్నిటిని చూద్దాం పైన. ఇదిగో ఇది F-117 నైట్ హాక్ దీని పేరు. ఇది B-2 స్పిరిట్ బాంబర్ ఉంది కదా, దాన్ని తయారు చేయడానికి ఇది ఇన్స్పైరేషన్ అనమాట. ఇది పాత బండి, దీని డిజైన్ ఇన్స్పైరేషన్గా తీసుకొని దాన్ని తయారు చేశారు. ఇదిగో 117 నైట్ హాక్. ఇదిగో ఇది F-15 ఈగల్. ఇది యుఎస్లో ఉన్న అన్ని ఫైటర్ జెట్స్లో కల్లా మోస్ట్ డేంజరస్ అనమాట. ఇప్పటివరకు తయారు చేసిన అన్నింటిలో కూడా, స్పీడ్లో కానీ, తీసుకెళ్ళగలిగే బాంబుల్లో కానీ. AMRAAM చూడు, ఇదిగో మోస్ట్ డేంజరస్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ఇది. గాల్లో నుంచి గాల్లో కొట్టి టార్గెట్కి వాడతారు దాన్ని. ఇదిగో F-117 తీసుకెళ్లే మిసైల్స్, బాంబులు ఎట్లా ఉన్నాయో చూడు. GBU-24 పేవ్వే 3 దాని పేరు. ఓకే, ఇదిగో Su-27 సుఖోయ్ 27 రష్యన్ ఫైటర్ జెట్. ఓకే, దీన్ని ఇంజిన్ని పీకి పక్కన పెట్టారు. ఒక లుక్ వేద్దాం. ఇదిగో ఇదేంటి, ఇది మిగ్ ఏం మోడలు? MiG-29. వావ్. ఇదిగో
ఓకే, ఎన్ని ఉన్నాయో అసలు లెక్కలేనని ఉన్నాయి. ఇదో మెక్డానల్డ్ డగ్లస్ ఫ్యాంటమ్ ఫైటర్ జెట్, 2 పైలట్స్. ఓకే, సో రష్యన్ జెట్స్ అనమాట. ఇది కూడా రష్యనే ఏదో కానీ, రష్యన్. ఓకే, F4, ఇది కూడా యుఎస్ ఫైటర్ జెట్ F4. అదిగో అక్కడ చూసారా, SR-71 బ్లాక్ బర్డ్ ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఫుల్ వీడియో చేసాం దాని మీద. ఓకే, ఇంకొకసారి ఒక క్విక్ లుక్ నడుచుకుంటూ వెళ్ళిపోదాం. SR-71 బ్లాక్ బర్డ్ సివిల్ వార్లో రష్యాలో ఏం జరుగుతుంది అని సీక్రెట్గా ఫోటోలు తీయడానికి తయారు చేసిన బండి. ఈ రోజుకి కూడా మోస్ట్ ఫాస్టెస్ట్ విమానం రికార్డ్ ఇదే. 1998లో రిటైర్ అయిపోయింది, కానీ దీన్ని మించి స్పీడ్ వెళ్ళగలిగింది ఇప్పుడు దాకా ఇంకొకటి తయారు చేయలేకపోతున్నారు కూడా. అది SR-71. నోస్ వీకేసి పక్కన పెట్టారు. ఆల్ రైట్, ఇదిగో ఇంజన్ వీకేసి పక్కన పెట్టారు. ఇందాక దీని మీద ఫుల్ వీడియో చేసాం, గుర్తుందా? చూడకపోతే ఆ ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. B2 స్పిరిట్, B2 బాంబర్. ఇది F-16. ఇది చూడు ఎంత సాలిడ్గా ఉందో. క్యూగర్ క్యాట్ 2. ఆల్ రైట్, క్యాటర్పిల్లర్ ఇంజిన్ ఉంటాయి ఇందులో. ఇదిగో V-22 ఆస్ప్రే హెలికాప్టర్, బ్యూటిఫుల్ మెషిన్. ఇదిగో ఇది రాక్వెల్ B1 ల్యాన్సర్. ఇది B2 కన్నా ప్రమాదకరం, పేలోడ్ బాంబులు తీసుకెళ్ళగలగటంలో. కానీ స్టెల్త్ కాదు, వెళ్తే దొరికిద్ది, ఎనిమి వాళ్ళు పేల్చేస్తారు, అందుకని B2 వాడతారనమాట. ఇదిగో CH-53 స్టాలియోన్ హెలికాప్టర్, యుఎస్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ హెలికాప్టర్ అనమాట. ఇది కార్గోలో కానీ, కార్గో తీసుకెళ్ళటంలో అసలు ఎంత ఉందో చూడు, ఇటు మూల నుంచి ఇటు మూలకి. ఇదిగో బ్లాక్ హాక్. ఓకే, బ్లాక్ హాక్ హెలికాప్టర్. బ్లాక్ హాక్ డౌన్ మూవీ గుర్తుకొస్తుంది ఇది చూసిన ప్రతిసారి. అసలు ప్రపంచానికి బ్లాక్ హాక్ హెలికాప్టర్ అనేది ఒకటి ఉంటుంది అని, దాన్ని యుద్ధాల్లో అమెరికా వాళ్ళు అట్లా వాడతారు అని చెప్పి తెలవడానికి కారణం బ్లాక్ హాక్ డౌన్ మూవీ. ఇది ఏంటి తెలుసా? లాక్హీడ్ మార్టిన్ C-130 హెర్క్యులీస్. బ్యూటిఫుల్ మెషిన్. ఏంజల్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు దీని ముద్దు పేరు. ఇది చూడు గన్ షిప్ ఎలా ఉంటుంది అంటే, ఇగో ఇక్కడ చూడు క్యానన్స్ ఎలా ఉన్నాయో, గన్స్ చూసారా? ఇక్కడ ఇది ఉందా, ఇదిగో ఇక్కడేమో క్యానన్స్ అనమాట, అక్కడేమో మెషిన్ గన్స్ ఉన్నాయి కదా, ఇక్కడేమో ఇగో క్యానన్స్. ఐ థింక్ 40 mm or 60 mm క్యానన్స్ అవి. 105 mm క్యానన్ కూడా ఉంది దీనికి. ఇదిగో 105 mm. ఇక్కడ నుంచి ఫుల్ లుక్. ఇది F111 ఈ బాంబు చూడు. ఏమున్నాయి ఒక్కొక్కటి సైజులు. MK-57 న్యూక్లియర్ బాంబు అంటారా బాబు, చూసారా? ఇదిగో న్యూక్లియర్ వార్ హెడ్. క్లస్టర్ బాంబు, దీంట్లో చిన్న చిన్న క్లస్టర్ బాంబు, లోపల వేరే బాంబులు ఉంటాయి. ఇక్కడ చూడు ఇంకో బాంబులు,
విబి ఎయిజాన్ గైడెడ్ బాంబు అంట. 1000 పౌండ్లు అంటే 450 కిలోలు. దీన్ని తీసుకెళ్ళేవి ఇవి ఇందులో తీసుకొని వెళ్తారు. దీన్ని కూడా ఎట్ట ఉన్నాయో మొత్తం అటు ఇటు. ఇదిగో B-24 లిబరేటర్, ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఎన్ని జెట్స్ ఉన్నాయి. వరల్డ్ నంబర్ 1 అంటానికి 350 ఉన్నాయంట మొత్తం రియల్గా వాడిన. ఇదేంది బండి, ఇజ్జుడు మెషిన్ గన్, M250 క్యాలిబర్ మెషిన్ గన్ అది. ఇక్కడేంటి, ఇదిగో ఇది తీసుకెళ్లే బాంబులు ఉన్నాయి చూడు. ఇక్కడ వింగు, టైలు, ఇక్కడ చూడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాళ్ళ మిషన్ గన్స్ అంటే ఒక్కొక్కళ్ళకి టాయిలెట్ అనమాట. ఆ గన్నులు ఎస్పెషల్లీ MG42, MG30 అలా ఉండేవి. ఆ మిషన్ గన్స్ అంత దూరం నుంచి పేలుస్తుంటే వాటి సౌండ్ విని ఆ జోలికి వెళ్ళమాకంటారా, అది ఆ మిషన్ గన్ అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళంట US అండ్ UK, ఫ్రాన్స్ సోల్జర్స్కి. ఆ గన్ను సౌండ్ అంతే, అంత టెర్రర్ జర్మన్ మిషన్ గన్స్ అంటే. వాటిల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, MG33, MG42 ఉందేమో చూద్దాం. ఓకే, ఇవన్నీ ముందు వెర్షన్స్ అనమాట. MG15 ఓకే లేదు, MG42 లేదు, అది లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఇప్పుడు MG42నా MG32నా ఏదో లేటెస్ట్, నాకు గుర్తురావట్లేదు పేరు. ఇంకోటి జర్మన్ 250 kg బాంబు. ఇక్కడ చూడు, ఇది చూడు ఎలా ఉందో. ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్, పేరు ఇక్కడ ఉంది చూడండి, భలేగా ఉంది. ఇట్లా వేసుకుంటూ ఆడుకోవచ్చు. ఏంటి ఆడుకునేది, బజాయించేస్తారు. ఇంజన్స్ చూడు ఎలా ఉన్నాయో, రేడియల్ ఇంజన్స్. అది రెండవ ప్రపంచ యుద్ధం సెక్షన్ అనమాట. ముఖ్యంగా జర్మనీ US వాడిన ఎక్విప్మెంట్ ఉంది ఈ హాల్లో.